ఇది ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఎలా ఉంది? లస్సీయా? క్రస్ నేను నా బతుకు డ్రైవర్ బతుకు అయిపోయింది. ఫైనల్ గా గోవా వెళ్ళిపోతున్నాము. అందరం కలిసి ఫైనల్ గా గోవా వెళ్ళిపోతున్నాం. ఎప్పటి నుంచి అనుకున్న డ్రీమ్ ఇది. అండ్ ఇదే మన కొత్త కారు. ఈ కారు గురించి నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఒక సంఖ నాకపోవడానికన్నా, బాగుపడిపోవడానికన్నా, ఏ చెడిపోవడానికన్నా, దేనికన్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా. నా లైఫ్ లో లేదు ఇద్దరే. ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గోవా ట్రిప్ అని. మేబీ ఇంటర్ అయ్యి ఉండొచ్చు డిగ్రీలో. ఇంకా లాంగ్ ట్రిప్ అంటే మనకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు తీరింది. ఐ ఆల్రెడీ ప్యాక్ మై లగేజ్. నా కొత్త కారు గురించి మీకు ఎవరికి చెప్పలేదు. అది నా బ్యాగ్ లెక్క ఓపెన్ చేయండి. స్నేకర్స్ మా వాళ్ళు అందరూ యూజ్ చేసేది నా స్నేకర్స్ మ్యాక్సిమం. ఇవన్నీ స్నేకర్స్ 10 జతలు ఉంటాయి. కార్లో ఇంకొక 2 ఉంటాయి. అబ్బా ముందే అన్నీ సర్దుకోవాలి ఫస్ట్. నేను ఎక్కువ తిరిగేది ఇద్దరే. అది చెప్పలేనే. అండ్ ఇదే మన కొత్త కారు. ఈ కారు గురించి నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, బట్ చెప్పలేదు. కార్ అంత నీడ్ కాకపోవచ్చు కానీ ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. నా లైఫ్లో నా డ్రీమ్ ఇది. ఇంకా నాకు సొంత ఇల్లు కూడా లేదు, కానీ నా బిగ్గెస్ట్ డ్రీమ్ నా ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టే. ఏ రావట్లేదా? వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది పిన్. ఆ పిన్ పట్టుకొని ఇలా సైడ్కి ఆగాలి. ఇప్పుడు పైకి లేదు. ఎంత కొత్త కార్ అయినా సరే దూరంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవడం మంచిది. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా ఇప్పటి వరకు, కానీ ఈ రోజు నుంచి మ్యాక్సిమం ప్రతి వీడియోలోకి వస్తారు. పర్లేదు. అంటే ఒక సంఖ నాకపోవడానికన్నా, బాగుపడిపోవడానికన్నా, ఏ చెడిపోవడానికన్నా, దేనికన్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా. నా లైఫ్లో లేదు ఇద్దరే. ఓకే, చెకింగ్ డన్. సో మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి. అంటే లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి గుడికి వెళ్ళే కారుకి దిష్టి తీసి కొబ్బరికి కొట్టడం ఒక సాంప్రదాయం. అంటే గోవా ఎప్పటి నుంచి వెళ్దామని వెళ్ళాలి కదా, మమ్మల్ని చూసి ఆడకుండా. అది ఆ దిష్టి తగలకుండా మేము ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతాం. ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం అన్ని. ఫైనల్ గా గోవా వెళ్ళిపోతున్నాము. అందరం కలిసి ఫైనల్ గా గోవా వెళ్ళిపోతున్నాం. ఎప్పటి నుంచి అనుకున్న డ్రీమ్ ఇది. ఇప్పుడు అంతే తాజా వార్త ఏంటంటే గోవాలో ఏదో రెడ్ అలర్ట్ ఏదో ఇచ్చారంటే వరుసగా 7 days నుంచి వర్షాలు ఏవో పడుతున్నాయంట. బట్ ఏదేమైనా సరే స్టిల్ మనం ఆగేది లేదు, అసలు తగ్గేదే లేదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా సరే గోవా పోర్ట్ అయినా సరే చూసి వచ్చారు మేము. అది అంత డెడికేషన్ మాట మాకు. Music, okay. Disco, okay. Okay. Slowly, slowly. Now wake up. It's time to look at the enemy. Look in the mirror if he is no. Run, Roxanne. Almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. కారు ఇప్పుడు 240 రూపాయలు కట్టొచ్చు. And when I feel like this, I'm immortal. 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 ఇంకా 1070 కిలోమీటర్లు ఉందంతే గోవాకి. మేము అందరం వెయిటింగ్ గోవా వెళ్ళగానే ఎలా చిల్ అవ్వాలి, ఎలా ఎంజాయ్ చేయాలని ప్లానింగ్ మాట. ఫైనల్లీ రాజమండ్రి వచ్చాం. రాజమండ్రి బీచ్. జనరల్ గా ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కాయిన్స్ వేస్తారు, ఐడియా ఉందా? సో ఇప్పుడు మేము కాయిన్స్ అవి ఏం తెచ్చుకోలేదు. మేము కార్లో వచ్చాం కదా. ట్రైన్ లో నాకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినప్పుడు గుర్తున్నమాట. మా అమ్మాయిలు కాయిన్స్ ఇస్తే ట్రైన్ లో ట్రీట్మెంట్ చేస్తాం. చాలా బాగుంది. టైం 6:30 అయింది. ఇంకో 1000 కిలోమీటర్లు ఉంది గోవా వెళ్ళడానికి. వీఆర్ ఆల్ వెయిటింగ్. అండ్ రోడ్డు కూడా ఇక్కడ నుంచి బాగుంది. రాజమండ్రిలో కొంచెం ట్రాఫిక్ ఉన్నా, ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది. సో చూడాలి మళ్ళీ ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటో ఈ రోడ్డు. ట్రాఫిక్ లేకుండా ఉంటే చాలు, ఇలా అయితే ఈజీగా కొట్టేయచ్చు. Gotta say it to my face while he's looking back. Mirror breaks after math. When I hate, I attack. చూస్తుండగానే మొత్తం చీకటి పడిపోయింది. టైం ఇప్పుడు 9:10 అవుతుంది. అర్జెంటుగా రెస్టారెంట్ చూడాలి. అందరికీ ఆకలి వేస్తుంది.
వాళ్ళు ఆల్రెడీ పడిపోయి ఫస్ట్ అలా ఊగేసారు కానీ వినే ఫస్ట్ మూమెంట్ ఫస్ట్ 200 కిలోమీటర్స్ బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఎందుకు కొద్దిగా టైర్డ్ అయ్యాం. ఇది మాత్రం స్టిల్ డ్రైవింగ్. ఫైనల్ గా డిన్నర్ కి అయితే గుంటూరు వచ్చాం. మొత్తం అందరూ టైర్డ్ అయిపోయారు. ఇక్కడ ఈడు, ఇక్కడ మనోడు, అక్కడ ఏమో ఆడు అడ్రస్ అది అన్ని అడుగుతున్నాడు అనమాట. మనం కొద్దిగా తినేసి ఎక్కడైనా నైట్ స్టే చేయడమా లేదంటే 1 అవర్ రెస్ట్ తీసుకుంటూ ఒక్కొక్కటి డ్రైవ్ చేయడమా చూడాలి. సాటర్డే టిఫిన్ బ్యాచ్. మేము ఎలా టిఫిన్ బ్యాచ్ కాదు, వీఆర్ బోత్ బిర్యానీ బ్యాచ్. యాక్చువల్గా ఆడు సాటర్డే నీస్ తిండు కానీ మేము బిర్యానీ తింటామని చెప్పి ఆడు చూడండి చికెన్ తినేస్తాడు. హ్యాపీగా ఫుల్గా అయితే తినేసాము. మరి మనం డ్రైవ్ చేస్తాను అంటున్నాడు. నాకైతే అంత ఓపిక లేదు. ఎవరు డ్రైవ్ చేసినా సరే నేను ఫుల్ స్లీప్ వేసేయడమే. నాగేంద్ర నువ్వు కదా డ్రైవ్ చేస్తావు. నేను నా బతుకు డ్రైవర్ బతుకు అయిపోయింది. టైం ఎగ్జాక్ట్ గా 11 అయ్యింది. మాక్సిమం అందరం స్లీప్ వేస్తారు నాతో సహా. బట్ మనోడు ఫుల్ ఐ మీన్ స్టిల్ డ్రైవింగ్. మనోడు ఎరా పడుకోరా, నిద్ర రావట్లేదా? నేను పడుకుంటే మిమ్మల్ని గోవా పట్టించుకెళ్తాను. The chemistry, it's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find. యలమంచిలి టు గోవా ట్రిప్ డే 2. 600 కిలోమీటర్స్ ఉంది. మాక్సిమం ఈవినింగ్ 6:30 కల్లా రీచ్ అయిపోతాం అనుకుంటా. అక్కడ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, డైరెక్ట్ గా కాశ్మీర్ నుంచి అనుకుంటాను ఫ్లైట్ కి ఇక్కడ దిగుతున్నాడు. ఆడు మధ్యాహ్నం దిగిపోతాడు. కాబట్టి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోద్ది. ఈ లోపు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడులే. సో మనం వెళ్ళిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకొని అప్పుడు గోవా అంతా చూడాలి. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm మార్నింగ్ ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ కి 418 కిలోమీటర్లు ఉంది. అంటే దగ్గరికి వెళ్తున్న కొద్దీ మా బాడీలో ఎనర్జీ లెవెల్ చాలా తగ్గిపోతూ వస్తున్నాయి అన్నమాట. అంటే మేము గోవాలో అడుగు పెట్టాలి, ఆ వైబ్ అలా మాకు రావాలి, మా బ్యాటరీస్ ఫుల్ అవ్వాలి, ఫుల్ చిల్ అవ్వాలి. తర్వాత I'm so gone. No, I'm never turning back. I won't stop. I'ma fight until there's nothing. జర్నీ ఎక్కువ అయ్యకొద్ది కొంచెం బోర్ కొడుతుంది. అలా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. మేము వెళ్ళేది కారు కదా, ఒకడు బోర్ కొట్టినా సరే మిగతా అందరికీ బోర్ కొట్టద్ది. సరే క్రష్ తాగడానికి వచ్చాం. ఇది ఎవరు? బళ్ళారి కదా. బళ్ళారి దగ్గరలో ఉన్నాం. ఇది ఇంట్రెస్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? లస్సీయా? క్రస్ ఏమని అడిగారు వినే? ఏమని అడిగావు చెప్పు. చెరుకు డబ్బులు ఎంత ఇచ్చావు? రూపాయి తీసుకున్నాను. అది నేను చెప్పానా సచ్చేస్తారు నువ్వు. టాలెంట్. జస్ట్ ఇంకొక 300 కిలోమీటర్లు అంతే గోవా వెళ్ళిపోతాం. ప్రెసెంట్ అయితే రెస్టారెంట్ లో ఉన్నాం వినయ్. వెరీ ఎక్సైటెడ్ టు గోయింగ్ టు గోవా. తాగాలనుంది మీగా. బీర్ టేక్ రెస్ట్ అమ్మ. ఫుల్ డ్రైవ్ కదా, చిల్ అదే రెస్ట్ తీసుకోవాలి. సాయంత్రం గోవా వెళ్ళిపోతాం. మామూలు ఉండదు. ఫైనల్లీ వి కేమ్ టు గోవా. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంటుంది కానీ ఏదో తెలియని హోప్ గోవా పోర్ట్ చూడగానే. అంటే ఇప్పుడు వరకు చాలా కష్టాలు పడ్డాం కదా ఆ రోడ్డు మీద ఇలా జర్నీ చేస్తూ. సో ఒకసారి గోవా పోర్ట్ చూడడానికి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకసారి గోవా పోర్ట్ చూడగానే నిజంగా నా ఎనర్జీ లెవెల్స్ అయితే కొంచెం పెరిగినాయి. ఇప్పుడు దాకా ఫుల్ టైర్డ్ మాట. నాన్ స్టాప్ గా 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు వచ్చాయి కదా, కొంచెం అలసిపోయాను. అరే నువ్వురా? ఇప్పటి వరకు డ్రైవింగ్ చేశాను కానీ అలసిపోయాను. గోవా బోర్డు చూడగానే ఊపు వచ్చింది. మీకురా? మామూలుగా ఉండదు గోవా అంటే అస్సలు తగ్గేది లేదు. everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity. ఫ్రెండ్ నవీన్ ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయిపోయాడు. మేము ఇప్పుడు నైట్ స్టే చేయడానికి ఒక రూమ్ కూడా తీసాడు. సో మాకు పని చాలా వరకు తగ్గించాడు. ఇంకా 70 కిలోమీటర్లు అలా అరౌండ్ ఉంది అంతే. వెళ్ళి ఇచ్చి పడేయడమే. Everything. You can mold, shape, find almost anything. గోవాలో రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ 5 days నుంచి వర్షం పడుతుందని చెప్పారు కదా, అది ఇప్పుడు మాకు కనిపిస్తుంది క్లియర్ గా. టైం 8 అవుతుంది కానీ ఈవినింగ్ వైబ్ మాత్రమే ఉంది.
అస్సలు చేయగడు వల్ల. I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. ఫైనల్లీ మనం గోవాలో ఉన్నాము. నేను చెప్పాను కదా నాకు తెలిసిన ఫ్రెండ్ ఆల్రెడీ రూమ్ చూసి పెట్టాడని. అది ఈ స్ట్రీట్స్లోనే, ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి. ఆడు ఫోన్ లిఫ్ట్ చేయి, ఇట్లా హ్యాండ్ ఇచ్చే టైప్ అయితే కాదులే. ఫైనల్లీ లగేజ్ అంతా పట్టుకొని మేము అందరం ఆల్రెడీ కార్ పార్క్ చేసాము. మా ఫ్రెండ్ చెప్పాను కదా ఆల్రెడీ వచ్చి రూమ్ సెర్చ్ చేసాడని. వీడికి ఎంత అంటే చాలా ఇలాంటివన్నీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ మాట. వీడికి చాలా పన్ను అంతే. నెంబర్ 2 అనొచ్చు వీడు. నెంబర్ 1 ఎవడు మరి? నెంబర్ 1 ఓకే అయితే ఇప్పుడైతే ఫుల్ టైడ్ అయిపోయాము. రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. లగేజ్ టైడ్ అని చెప్పకూడదు మామ. ఇది నువ్వు ఒక యూట్యూబర్. జర్నీ ఆడు ఫస్ట్ అలా వచ్చి తెలిసాడు టీచర్ మీద ఆ కోడ్తో ఇలా ఇప్పేసి స్పెట్స్ పెట్టుకొని హాయ్. ఇప్పుడు చూడు టవల్ పట్టుకొని లగేజ్ హ్యాపీ 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 హ్యాపీ. ఫస్ట్ ఎలా ఉన్నావు? పిండేసారు సార్ డ్రైవింగ్ లో నన్ను మొత్తానికి పిండేశారు. ఈడు ఫస్ట్ ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటే నువ్వేం చేసావంటారా అసలు? వెనకతలు కొరకేటి పడుకోవడం తప్ప. చాలా అది కూడా సార్ లగేజ్ పట్టుకోండి, ముందు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు